Yeah. So yeah, hi Sai Kumar, how are you? I'm fine, and what about you? Thank you. I'm good. I'm also fine. And thanks for asking. And congratulations for getting a job in Vedant as a fresher. And I think we have done a BTech passed out in the year of 2024, right? Yes, sir. Yeah. So just introduce yourself and when did you join this internship program and what is your experience? And please share how exactly my placement team helped you and whether it is genuine or not. A lot of people nowadays, thinking whether it is genuine or not, it's not possible to get a job within 2 months or 30 days, right? So yeah, Yes. what you have done, what a kind of hard work you have done. Just share your genuine experience, okay? Yeah, Yeah, now the okay. session is yours. Yeah, introduce yourself and start it. Yeah. Thank you. Hi, Anna. My name is Karnataka Sai Kumar. I'm basically from Varangal, but currently staying in Hyderabad. Okay. And I have done the BTech, Computer Science and Engineering Network from Kakatiya Institute of Technology and Science at Varangal. And I have done the 5 months software in the Chennai, Aptitude Guru. Okay. After it's in software, I have the lot of pressure due to work from home. They have, and it's a startup company. Okay. There is no login and log up means there is no time when we Okay. free we have to work there. Okay. And I realized and shifted to networking. Okay. And నాకెలా తుంగభద్ర తెలిసిందంటే మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు. Okay. అతను జాయిన్ అయ్యడం వల్ల నాకు తెలిసింది. Okay. నేను ఒక 1 మంత్ రిసర్చ్ చేశాను ఎలా ఉంది. అతను చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. Okay. తర్వాత 1 మంత్ యూట్యూబ్ వీడియోస్ చూసాను. గూగుల్ రివ్యూస్ చూసాను. చూసాక నేను జనవరిలో చెప్పేసాడు. ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. Okay. ఫిబ్రవరి 4థ్ బ్యాచ్‌కి. Okay. తర్వాత ఫిబ్రవరి 4థ్ నుంచి డైలీ క్లాసెస్ ఉన్నాయి. Okay. క్లాసెస్ అటెండ్ అయ్యేది. తర్వాతి ల్యాబ్స్ ఉండేది. ల్యాబ్స్ అటెండ్ అయ్యాక ఓకే. ఒక 15 డేస్ తర్వాతే వచ్చేసాయి, జాబ్స్ వస్తున్నాయి. కానీ కొన్ని ఎలిజిబుల్ ఉన్నాయి. కొన్ని ఎలిజిబుల్ లేవు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వరుణ్ అన్న వచ్చేసాడు. వరుణ్ అన్నకి ఇలా ప్రొఫైల్ ఎలా ఎలా బిల్డ్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేసాడు. ఫ్రెషర్‌కి ఎలా, ఎక్స్‌పీరియన్స్‌కి ఎలా అని. Okay. అవన్నీ చెప్పేసాక ఒకటొచ్చేసింది డ్రైవ్. Okay. కానీ ఆ డ్రైవ్ మొత్తం పెర్ఫార్మన్స్ అయిపోయినాక ఫుల్‌ఫిల్ అయిపోయిందన్నారుగా. అంటే ఏది అందులో ఎలా ఏ అంటే డ్రైవ్ ఏ కంపెనీ? అసెంచర్‌లో సపోర్ట్ రోల్ అది. ఓకే. ఓకే. ఇమ్మీడియేట్ జాయినింగ్ అన్నారు. ఓకే అని నేను కూడా జాయిన్ అయితానని చెప్పేసాను. ఓకే. జస్ట్ నార్మల్ బేసిక్ క్వెషన్సే అడిగారు అందులో. ఓకే. లైక్ ఐపీ అడ్రెస్ ఏంటిది, సబ్నెట్టింగ్, ఓకే. డిహెచ్‌పి అంటే ఏంటిది. సేమ్ మన ల్యాబ్‌లో ఏం చేసామో అండ్ ఓకే. మన ప్రాజెక్ట్స్ ఏం చేసామో అవే అడిగారు మ్యాథ్స్‌లో. ఓకే. ఓకే. తర్వాతే ఒక మళ్ళీ ఒక 15 డేస్‌కి ఈ వేదాంగ్ వచ్చేసింది. వేదాంగ్‌లో ఓకే. ప్రాసెస్ కూడా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మన ల్యాబ్స్ ఈడ చేసాం గది. ప్లస్ మీ యాహ్! ఇంటర్వ్యూ క్వెషన్స్ పెట్టారు గాని. యాహ్! యాహ్! అవి ఇంకా యూజ్‌ఫుల్ అయ్యాయి అందరికి. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశా అది. యాహ్! ఆ యాహ్! డాక్యుమెంట్ చాలా యూజ్ అయింది. ఓకే. అది పీపీటీస్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఓకే. కంపేర్ టు, ఎందుకంటే నేను బీటెక్ నెట్వర్కింగ్ నాది. ఓకే. ఇందులో కంపేర్ చేస్తే సేమ్ సార్ ఎలా చెప్పేసాడో, అంతే ఎలా కేర్ తీసుకున్నాడో మీరు కూడా అలానే తీసుకున్నారండి. ఓకే. మళ్ళీ తెలుగులో ప్లస్ ఇంగ్లీష్‌లో చెప్పేసారు. అర్థం కాకపోతే మళ్ళీ యాహ్! రిపీటెడ్‌గా యాహ్! అన్నీ మంచిగా చెప్పేసారండి. థ్యాంక్ యూ తుంగభద్ర అన్నయ్య. యాహ్! అండ్ నెక్స్ట్ ఈ వేదాంగులో జస్ట్ నార్మల్‌గా మన ల్యాబ్స్ ఎలా బేస్డ్ అపాన్ ది రెజ్యూమే. ఫ్రెషర్ కాబట్టి మనం రెజ్యూమ్‌లో ఏం పెట్టేసి అవే అడిగేసారు మ్యాథ్స్‌లో. యాహ్! సో ఇగ ఏమేమి అడిగారు ఇంటర్వ్యూస్‌లో ఏమేమి అడిగారు? డీఎస్‌సీపీ ఇవన్నీ ఐపీ అడిగారా? యాహ్! టీసీపీ, ఓఎస్ఐ, ఓకే. డిహెచ్‌పి, ఓకే. డిఎన్ఎస్ అంటే ఏంటిది? ఓకే. సబ్‌నెట్ అంటే ఎందుకు యూజ్ చేస్తారు? ఓకే. మళ్ళీ రౌటరింగ్‌ని స్విచ్చింగ్ కాన్సెప్ట్స్ అడిగారు. ఓకే. అది ఎలా డివైస్ వర్క్ అవుతుంది అని అడిగేసారు. ఓకే. సో So, so Vedang, I think is one of our client, and so we referred almost 8 people in this Vedang. All are selected. Yeah. So one of సో you. Yeah, one of you. So వేదాంగ్ కంపెనీ కానీ జియోలో వర్క్ చేస్తున్నామండి yeah, ప్రెజెంట్. yeah, Jio is a client. వాళ్ళ client ఉంటుంది. Yeah, correct. అవునండి. And so మీరు uh, fee reimbursement క్యాండిడేటా లేదంటే నార్మల్ గా జాయిన్ అయ్యారా? ఫీజ్ రింబర్స్మెంట్ అన్న. ఓకే, మీకు 50% డిస్కౌంట్ వచ్చిందా? 50% డిస్కౌంట్ ఇచ్చారండి. సో కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్స్, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ టెక్నికలీ అండ్ పేమెంట్ వైజ్? కంపేర్ టు అదర్ అంటే మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు వేరే ఇన్స్టిట్యూట్. ఓకే. అతనికి 6 మంత్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 10 మంత్స్ దాటింది.
ఇంకా ఓకే. ప్లేస్‌మెంట్ గూడా ఇవ్వలేదు. ఓకే. ఎంత మళ్ళీ తీసుకున్నారు? మళ్ళీ మీ దాంట్లోకొచ్చి అది ఏం నెక్స్ట్ అహా! ఎంత తీసుకున్నారంటే అమౌంట్? 20,000-25,000 తీసుకున్నారు. ఓకే. ఓకే. కాన్సెప్ట్స్ గూడా మీది మీదిను వాళ్ళది కంపేర్ చేస్తే మీదే బెస్ట్ ఉందన్న. ఈజీ అండర్‌స్టాండింగ్‌కి. ఓకే. సో, అతను మళ్ళీ ఎక్కడ జాయిన్ అయ్యాడు? మళ్ళీ మీ దాంట్లోనే జాయిన్ అయ్యాను. అవునా? ఏ బ్యాచ్? ఇతను జాన్వరి డిసెంబర్ ఐ థింక్. యాహ్! 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 సో, చాలా మంది అదర్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారులే. హ్మ్. దిస్ ప్యూర్‌లీ నెట్వర్కింగ్ కంపెనీ కదా! యాహ్! ఓకే. సో, ఫైన్. సో, మీరు ఫిబ్రవరి 4థ్ జాయిన్ అయ్యారు అండ్ 2 మంత్స్‌లో కొట్టారు. సో, అవును. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఓకే అన్న. గుడ్ అన్న. అది కంపేర్ టు ఫీల్డ్ అంటే రియల్ టైమ్ ఎలా ఉంటుంది స్విచ్. ఓకే. నేను ఫస్ట్ డే ఎళ్ళానన్న. ఫస్ట్ డే వెళ్ళేసి నేను జస్ట్ ఒక ఫీల్డ్ వర్క్ అంటే డే మొత్తం ఉంటుందనుకున్నాను. కానీ ఓకే. నాకు ఎంత 1 అవరే ఉంది. 1 అవర్, 2 సో, అవర్స్ నువ్వు అంతే. ఆల్రెడీ జాయిన్ అయ్యావా? అయిపోయిందా? ఆల్రెడీ జాయిన్ అయ్యాను. ఓకే. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? ఈ మండే జాయిన్ అయ్యాను. ఈ మండేనే. ఒక 2 అంటే 3, 4 డేస్ అయితుంది. ఓకే. 3, 4 డేస్ అవుతుంది. నైస్. నైస్. సో, గుడ్. గుడ్. ఎలా ఎలా వర్క్ అవుతుంది? ఓకే. పవర్ అంటే ఎలా చెక్ చేసుకోవాలి? ఓకే. ఎస్ఏపి ఎలా ఉంటాయి? ఎలా రిమూవ్ చేయాలి? యాహ్! అవన్నీ మనం అట్లా. ఆల్రెడీ ప్రొడక్ట్ ట్రైనింగ్‌లో చెప్పాం గదా! మీరు రియల్ టైమ్‌లో ఆ! చూస్తున్నారు. ఆ! రియల్ టైమ్‌లో చూస్తున్నాను. సో, ఈస్ ఇట్ ఈజీ టు వర్క్ యాస్ వెల్ ఆఫ్టర్ ట్రైనింగ్? ఈజీ అన్ యాహ్! ఈజీ అన్న. యాహ్! గుడ్ మ్యాన్. సో, మీరేం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫ్రెషర్స్‌కి? ఫ్రెషర్‌కి అంటే కంపేర్ టు సాఫ్ట్‌వేర్ అంటే నెట్వర్కింగే బెస్ట్ అన్న. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఏఐ వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు పోయేది తెలియదు జాబ్స్. నెట్వర్కింగ్ అంటే ఎప్పటికుంటాది. కాన్స్టెంట్ ఈజీగా తొందరగా జాబ్ కొట్టుకోవచ్చని. అదే ఈ జాబ్ తెచ్చుకోవడానికి మీరు ఏం సజెషన్స్ ఇవ్వగలరు? వాళ్ళు దే వాంట్ టు బికమ్ ఎ నెట్వర్క్ ఇంజినీర్ వితిన్ 60 డేస్. సో, మీరు యెస్ మీరు సార్. చేసి మీరేం చేశారు? మీరు డైలీ ఆ! ల్యాబ్స్ చేశారు. సిమిలర్‌లీ వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ కెన్ గివ్ టు ద ఫ్రెషర్స్? ఓకే. నేనైతే డైలీ క్లాస్ వినేదన్న. క్లాస్ విని 2, 3 అవర్స్ ప్రాక్టీస్ చేసేది హుహు. ల్యాబ్. హ్మ్. ప్లస్ థియరీ కూడా రివైజ్ చేసుకునేదాన్ని. యాహ్! ఆ రివైజ్ చేయడం వల్లే మనకి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఈజీ అవుతుందన్న. యాహ్! దానివల్ల కొంచెం ఇంటర్వ్యూ ముందు రోజు బర్డెన్ కాకుండా కొంచెం రిలీఫ్ ఉండొచ్చు. యాహ్! యాహ్! ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి. ఓకే. వాళ్ళతోని ఏం చెప్పినా కూడా కాన్ఫిడెన్స్‌తోని చెప్పేస్తే బెస్ట్ అన్న. యాహ్! మీరు ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారా మన దాంట్లో? ఆ! ఇవ్వలేదన్న నేను. ఓకే. డైరెక్ట్‌గా వచ్చేసింది. రిఫరెన్స్ ఆ! ఇచ్చారు. డైరెక్ట్ వచ్చేసింది. ఓకే. చేశాను. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. సో, మీరు గూడా ల్యాబ్ చేయమనే జెప్తున్నారు. ముందుగానే యుద్ధానికి రెడీ ఉన్నట్టు. సో, ల్యాబ్స్ చేసి, ప్రాక్టీస్ చేసి అన్నీ రెడీగా ఉంటే యాహ్! సో, ఎన్ని రోజుల్లో కొట్టారు మీరు జాబు? హౌ మెనీ మంత్స్ ఇట్ టుక్ ఫర్ యూ? నాకు 35 డేస్ అనుకుంటాను మాక్స్ 35-40. ఓకే. సో, యాహ్! సో, ఆల్‌మోస్ట్ అంటే ఎప్పుడైపోయింది ట్రైనింగ్ మనకి? ఫిబ్రవరి లాస్ట్‌లో వెళ్ళిపోయింది. మార్చ్. అక్కడి నుంచి చూసుకుంటే 35 మార్చి సెకండ్ వీక్ ఐ థింక్ అన్న. అంటే మనకి బీజీపీ కొంచెం యాహ్! లేట్‌గా అయిపోయేస్తది కదా! యాహ్! బీజీపీ అది అంటే అయిపోయాక యాహ్! సో, నేను బీజీపీ ఎందుకు లేట్ చెప్పానంటే అది ఐజీపీ అయిపోతేనే బీజీపీ స్టార్ట్ చేయాలి. వితౌట్ అట్లా. ఐజీపీ యాహ్! అందుకు. సో, గుడ్. గుడ్. సో, ఫైన్. సో, యూఆర్ హ్యాపీ రైట్? సో, యాహ్! యెస్ సార్. యూ విల్ లెర్న్ ఎ లాట్ ఇన్ ఫీల్డ్. సో, ఆల్ ద వెరీ యెస్. బెస్ట్ అండ్ థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ ట్రబుల్ షూటింగ్ గ్రూప్‌లో ఉన్నారు గదా! సో, ఈ జర్నీ ఇలాగే ఉన్నానన్న. యాహ్! ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్‌లో మరి వేరే కంపెనీ మారాలన్నా, సంథింగ్ రివైజ్ చేసుకోవాలన్నా అగైన్ యూ కెన్ ఎంగేజ్ us. ఓకే. యాహ్! ఓకే అన్న. విల్ బి దేర్ విత్ యూ. ఓకేనా? Fine, ఓకే అన్న. Sai. Thank you so much for your time and sharing your experience. Okay. See you soon. Okay. Yeah. Thank you again. థాంక్ యూ. Yeah. Yeah. థాంక్ యూ అన్న. Bye, Sai. All the best. Yeah. Take care. థాంక్ యూ అన్న.